హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే వచ్చేసేసి రాత్రి అయితే టిఫిన్ పిండి ఇడ్లీ పిండి కలిపాను కదా. ఇప్పుడు ఇడ్లీ అయితే వేసాను. ఇదిగోండి అన్నం అయితే పోయినది. ఇప్పుడు టైం వచ్చేసి 7:45. ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. అంటే కూర ఒకటి చెయ్యాలి. ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేస్తున్నా. ఇడ్లీ అయితే వేస్తాను. చిన్నోడైతే ఎన్నింటికి వెళ్ళాడమ్మా ట్యూషన్కి? 4కి. చిన్నోడైతే ట్యూషన్కి వెళ్ళాడండి 4కి. వాళ్ళ అమ్మమ్మ వచ్చి అయితే లేపింది. లేస్తే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మొన్న సోమవారం నుంచి వీళ్ళకి స్కూల్ అయితే లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అంటే 11th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా. మీకు అక్కడేనా స్కూల్లోనేనా ఎగ్జామ్స్? వీళ్ళకైతే స్కూల్లోనే ఉంటుందంట ఎగ్జాము. 9th వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోతాయి రేపటి నుంచి అనుకుంటా. రేపటి నుంచేనా వాళ్ళకే? రేపటి నుంచేనా మీకు? రేపటి నుంచేనా? అంటే ఫస్ట్ 10th వాళ్ళకి పెట్టారా? 10th క్లాసు ఎగ్జామ్ అయినప్పుడల్లా వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తున్నారండి. అయినా ఈ 3 రోజులు కూడా ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఇచ్చారు, అంతేనా? ఈ 3 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్. అందులోనూ సిబిఎస్ఈ 10th మీ స్కూల్లో కూడా రాస్తారా? అది కూడా సెంటరేనా? నేను అలా అనుకోవట్లే, వాళ్ళకి ఎగ్జామ్ కదా అటు వెళ్ళిపోతారుగా, ఇంకా మీరుండేందుకే అని చెప్పేసి నేను అలా అనుకుంటున్నా. కాదా? అలా కాదు, మీ స్కూల్లో కూడా కొంతమంది పడిని. అదండి సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ అంటే స్టేట్ అయితే హడావుడిగా ఉంటుంది కదా. ఇది కాదు, ఇలా ఉండదు, సైలెంట్గా ఉంటుంది. వీళ్ళు వెళ్ళి రాసి వచ్చింది కూడా తెలియదండి ఎవరికి. సైలెంట్ స్ట్రోమ్. కూర ఏం కూర? కాలీఫ్లవరు. రాత్రి కట్ చేశాను, బాగుంది, పెద్దది ఫ్లవరు. అదే ఏంటది, పురుగులు లేవు. నేను పురుగులు ఉంటాయేమో అనుకున్నా. పురుగులు ఉంటాయనే రాత్రి కట్ చేసింది, లేదంటే పగలే కట్ చేసేదాన్ని. ఇప్పుడు కట్ చేసేదాన్ని. అంటే మామూలు పురుగులు వచ్చేస్తాయి, పచ్చగా ఉంటాయి పురుగులు. అవి ఉన్నాయేమో అని అనుకున్నా, అవి లేవు. బాగుంది. అది నీకు ఏదొస్తే అది రాయి. ఏం రాయాలి? ఎగ్జామ్ రాయివయ్యా. ఓహో, నీకు ఏదొస్తే అది రాయి. డోరేమోన్ గురించి రాస్తా. రాయి. వాళ్ళకి ఏదన్నా అర్థమైతే 4 మార్కులు వేస్తారు. అది సరేనా? సరే. కూర అయితే వండేస్తానండి. ఇప్పుడు కూర పొయ్యి మీద వేసి ఇంకొంచెం బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు ఉతికేసేసి ఇంక మేము కూడా బయలుదేరుతాం. ఇవాళైతే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఉండను. ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్ళిపోతాడు. రేపు ఎగ్జామ్ ఉంది. చదువుకోవడానికి బయటికి వెళ్ళేది. అదే, కాసేపు చదువుకుంటారు, కాసేపు అటు ఇటు తిరుగుతారు, ఇంకా అంతే అయిపోద్ది టైము. మేము వచ్చేసరికి వచ్చేస్తాడు.
మిక్సీ కొట్టేస్తామా? కొట్టేయమా. భయం వేస్తుందా మిక్సీతో? వద్దు. నిజంగా అందుకని చట్నీ చేయట్లేదు మనకు. మిక్సీ వేస్తుంటే భయం వేస్తుంది, అందుకని చట్నీ చేయట్లేదు నేను. భయం వదులు, గెలిచూడు. మౌంటైన్ డ్యూ. అందుకని మొన్న బీన్స్ను కొబ్బరి ఫ్రై చేసినప్పుడు కూడా రోలు తెచ్చుకొని ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్రను కొంచెం వెల్లుల్లిపాయ వేసి మామూలుగా రోట్లోనే దంచా. మిక్సీ కొడితే సరిపోయేది, మిక్సీ వేయకుండా భయం వేసి అందులో దంచా. మౌంటైన్ డ్యూ కాదు, ఈట్ 5 స్టార్, డూ నథింగ్. నేను చేయను. ఐ కాంట్. నువ్వు చెయ్యాలి ఇప్పుడు. నేను చేయలేను. నాకు అదేంతో భయం వేస్తుంది, అందుకని ఆపేసాను. అది పెట్టినప్పుడు బర్రని సౌండ్ వస్తుంది. మిక్సీ బర్రని సౌండే వస్తుంది కానీ భయం వేస్తుంది, అందుకని మానేశాను మనసు ఆ మిక్సీ వేయటం. అందుకని మానేశాను, లేకపోతే వేసేదాన్ని. చట్నీ చేయటం అందుకని తగ్గించేసా, లేకపోతే చట్నీ కూడా చేసేదాన్ని. టైం అయిపోతుంది. చెప్పు, నీకు ఆకలి వేసేస్తుంది. నీకు ఆకలే వేసేస్తుంది, వచ్చేస్తుంది దారిలోకి. ఇప్పుడే వచ్చింది దారిలోకి. ఈ పొయ్యి మీద వేసేసి బట్టలు ఉన్నాయి, ఉతికేస్తాను. ఉతికేసి నేను కూడా బయలుదేరి వెళ్ళిపోతాను. ఇదంతా 1 అవర్లో జరిగిపోవాలి, టైం అయిపోతుంది. మిక్సీ చూడండి, మిక్సీ అయితే వేసాడు. దీనిలో వాటర్ నేను పోయాలంటే ఇదిగో పోస్తున్నాను. ఇది వేసి నీళ్ళు పోతున్నాగా, ఇంకో 2 తిప్పులు తిప్పు. గట్టిగా ఉంది. మొన్న నువ్వు చేసావు లూజ్గా, అట్లా వద్దు. చాలు ఇప్పుడు, ఇంకా ఇది కూడా లూజ్ అయిద్ది ఏమో. ఏంటమ్మా ఎత్తాలి తర్వాత. ఇప్పుడు చెప్పు. చెప్పొద్దులే, తర్వాత చెప్పు. ఇది మా పెద్దోడు చేసిన చట్నీ కదా. ఎస్. నీళ్ళు నేనే పోసా. అయితే మరి ఇవన్నీ నేనేగా మిక్సీ వేయడం అది టాస్క్. ఇవన్నీ నేనేగా వేయించింది. మిక్సీ వేయడం అది టాస్క్ అయ్యా. కాదయ్యా, ఇదంతా నేనే వేయించాను. ఇవన్నీ నేను వేయిస్తే కదా నువ్వు వేసింది. సరే. మరి నేనే చేశాను అప్పుడు.